గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత మేడం, చెప్పండి. ఎస్ సార్, ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కమెంట్స్ చూస్తుంటే అంతకు ముందు ఆయననేమో తన ఫోన్ ట్యాప్ అయి ఉండొచ్చు, తన ఫోన్ తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయి ఉండొచ్చు అని చెప్పేసి కమెంట్ చేశారు. కానీ మళ్ళీ నిన్న వచ్చేసి నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అందుకే నన్ను విచారణకు పిలవలేదు, పిలిస్తే మాత్రం వెళ్తానని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి, ఏమనుకుంటుంది బీఆర్ఎస్ దీనిపైన? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి ఒక ఎపిసోడిక్ డ్రామా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసి పెట్టుకుందో, 6 గ్యారెంటీలు 13 హామీలు పక్కకు నెట్టడం కోసమా, లేకపోతే రాజకీయంగా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం చేస్తున్న నాటకమా తెలియదు. కానీ వాస్తవానికి టెలిగ్రాఫ్ యాక్ట్ 419A ప్రకారం దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా కూడా టెలిఫోన్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని మనం అంటున్నాం, కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన సందర్భాలు గతంలో మనం చూస్తాం. ఎందుకు చేశారు? ఒక ప్రధానమైనటువంటి కేసును విచారిస్తున్నటువంటి సందర్భంలో ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయంగా ప్రాబల్యం పొందినటువంటి వ్యక్తులు అయితే వాళ్ళ ప్రాబల్యాలకి ఏమైనా లొంగేటువంటి ఆస్కారం ఉందా, ఈ కేసు యొక్క పూర్వపరాలు మొత్తం పరిశీలిస్తున్న క్రమంలో ఎక్కడైనా తప్పుకు అవకాశం ఉందా అనేటువంటి అంశాల్లో టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీ ప్రకారం 3 అంశాలను డిసిగ్నేట్ చేస్తారండి. ఒకటేమో డిసిగ్నేట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలా, రెండోది కాంపిటెంట్ అథారిటీ నుంచి అవకాశం తీసుకోవాలా, మూడోది రివ్యూ కమిటీ నుంచి కూడా అవకాశం తీసుకొని అధికారం పర్మిషన్ తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అంత ఈజీగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అనడానికి రాజకీయమైనటువంటి మనము ఆంక్షలు విధిస్తా ఉన్నాం, రాజకీయమైనటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నాం. కానీ టెక్నికల్ గా ఏదైతే టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనేటువంటిది ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక అథారిటీకి కొంత మనము రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలు కల్పించారు. ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తులైనా, ఎస్ఐబికి చీఫ్ గా పనిచేసిన వ్యక్తులైనా, ఎస్ఐసి చీఫ్ గా ఉన్నటువంటి వారైనా కూడా కాంపిటేటివ్ అథారిటీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తారు. రాష్ట్రంలో శాఖ సెక్రటరీ కావచ్చు, రివ్యూ కమిటీకి ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శి, ఈ ముగ్గురు ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థ మాత్రమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇవాళ నేను ప్రెస్ మీట్ లో, నేను అద్భుతమైన ప్రెస్ మీట్, బిగినింగ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ టు ఎండ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ నేను చాలా క్షుణ్ణంగా ఏం మాట్లాడతాడా, బీసీల విషయంలో గానీ రాష్ట్ర రాజకీయాల అంశాల విషయంలో గానీ ఏమైనా మాట్లాడతాడేమో, తెలంగాణకు ఒరిగే విషయం అని చూశారు, మన లాభం జరిగే విషయం ఉంటుందా, చాలా క్లియర్ గా ఏమంటున్నాడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది కామన్ అండి, ఎవరైనా చేస్తారో అది లీగల్ గానే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, మనం తెలంగాణ రాష్ట్రమైనా వేరే రాష్ట్రాలైనా ఎక్కడైనా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను, ప్రజా పోరాటాలను దృష్టిలో పెట్టుకొని మనం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందనే అంశాన్ని చాలా స్పష్టంగా బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆయన స్పష్టం చేసిండు. అట్లా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మీద అభియోగం మోపిన దానికి నేను వత్తాసు పలుకుతున్నానని చెప్పట్లేదు. ఇంకోటి ఏమంటున్నానంటే, ఇది జరుగుతున్నటువంటి దాంట్లో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ చేసేది తప్పే అనిపిస్తే వాస్తవ విషయాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకెన్ని రోజులు కాలం గడుపుతారని నాకు అర్థం కాదు. దీని పేరు మీద ఎన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్. అంటే మీరు కూడా సిబిఐ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ ఉంటేనే బెటర్. జనరల్ గా ఒక విషయం అండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత అంశాలను సిబిఐకి అప్పచెప్తారా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తన పనితీరును నిరూపించుకోవడం కోసం ఇక్కడే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి వాస్తవ విషయాలను తెలంగాణ ప్రజలకు బయట పెడుతుందా, ప్రభుత్వం యొక్క పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే, ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా డెఫినెట్ గా యాక్టివిటీ అండి, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేయకుండా రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా పరిపాలన సుఖాంతంగా జరగదు. సరే, అంటే మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఇల్లీగల్ ఏం కాదు, పర్మిషన్స్ ఉంటే చేయొచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఈ మాట అన్నారు. కానీ మీ పాలనకు సంబంధించే ఫోన్ ట్యాపింగ్ విషయం బాగా ఎక్కువగా బయటకు వచ్చేసి మీరు ఏదో ఇల్లీగల్ గా చేసినట్టుగా ఇదంతా పోర్ట్రే అవుతుంది కాబట్టి, సో ఏమనుకుంటుంది, నిజంగానే అంటే పర్మిషన్స్ తీసుకోకుండా చేస్తారా, పర్మిషన్స్ ఉన్నాయా? పర్మిషన్స్ తీసుకున్నారా తీసుకోలేదా అనేటువంటి దాని విషయంలోనే కదా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. అది ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది, సిట్ తేలవలసిన అవసరం ఉంది. కానీ బీఆర్ఎస్ కి తెలీదా పర్మిషన్స్ తీసుకున్నారా అంటే, మీరు పర్మిషన్లు తీసుకున్నారా లేదా అనేది మీకు అవగాహన లేదా? మీరు అడిగినటువంటి అంశం చాలా అంటే లోతుగా ఆన్సర్ చెప్పాల్సినటువంటి విషయం. మీరు పర్మిషన్స్ తీసుకున్నారా తీసుకోలేదా అంటున్నారు. పర్మిషన్స్ తీసుకున్నారా తీసుకోవాలని విషయాన్ని చెప్పాల్సింది హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాలి, లేదా లా సెక్రటరీ చెప్పాలి, లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాలి, లేదా ఇది టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పాలి. టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం ఆ వ్యవస్థను సంధానం చేస్తూ ఉంటారో, ఆ వ్యవస్థను నడిపిస్తుంటారో, వాళ్ళ సహాయం లేకుండా వీళ్ళెవ్వరూ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరగదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఒక విషయం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే గత ప్రభుత్వం చేసింది తప్పి అనిపిస్తే
ఎందుకు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తుందండి? నిజంగా బాధ్యులు ఎవరో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు ఈ జరుగుతున్నది అంతా కూడా నిజాలు తేల్చడం కోసం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తప్ప ఇంకా ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఆధారాలు ప్రూవ్ అయి నిరూపించబడి శిక్ష పడ్డటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ లో ఉంది. ఒక విషయం, ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ కాలం గడుపుతారు అనేటువంటిది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒక విషయంలో కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో అంతే వ్యవహారం జరుగుతా ఉంది. ఈ కార్ రేస్ విషయంలో అదే వ్యవహారం చేస్తా ఉన్నారు. విషయంలో గత ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి మంచి పేరుని తగ్గించాలా లేకపోతే చెరిపేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న నాటకమే తప్ప టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు. నేను చెప్తా ఉన్నాను చాలా స్పష్టంగా, ఎందుకంటే ఈ అన్ని అథారిటీలు పర్మిషన్స్ ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ నిజంగానే చేయాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి. భార్యాభర్తలు మాట్లాడుకున్నదా, లేకపోతే న్యాయ నిపుణులు మాట్లాడుకున్నదా, లేకపోతే సినిమా యాక్టర్లు మాట్లాడుకున్నదా, ఇవన్నీ కూడా జస్ట్ అంటే ప్రభుత్వానికి ఒక మసాలా, ఎంటర్టైన్మెంట్ మసాలా లాగా దొరికిందే తప్ప నిజంగానే మీ ప్రభుత్వానికి దమ్ము ధైర్యమే ఉంటే రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను, తేల్చమని చెప్పండి, వాస్తవ విషయాలను బయట పెట్టమని చెప్పండి. ఎవరెవరి ఫోన్ కాల్స్ నుంచి ఎవరెవరికి ఫోన్లు లేవు లిస్ట్ బయట పెట్టమని చెప్పండి. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం చేస్తున్నటువంటి చిల్లర మాటలకు తెలంగాణ ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇంత మాట అనాల్సి వస్తుందంటే జస్ట్ ఇది ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ అండి ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యు. లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొన్నటి వరకు ఏదైతే మీరు ప్రభుత్వంలోకి రాకముందు రేవంత్ రెడ్డి తన ఫోను, తన ఫ్యామిలీ ఫోన్లు అందరివి ట్యాప్ అయ్యాయని చెప్పి కమెంట్ చేసిన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటల్లో నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అన్న కమెంట్లు, ఇంకొకటి ఏంటంటే కూడా మీరు ఏదైతే సిట్ విచారణకు సంబంధించి డైలీ సీరియల్ లాగా ఎపిసోడ్ లాగా లాగుతున్నారే తప్ప, ఎంటర్టైన్ చేసుకుంటున్నారే తప్ప పెద్దగా రిజల్ట్ అయితే ఏం చెప్పట్లేదు. అందుకే సిబిఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి సిబిఐకి పంపించేస్తే మేము చూసుకుంటాం కదా అని బీజేపీ కూడా అంటుంది. ఏం చెప్తారు దీనికి మరి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జూనియర్స్ ప్రేక్షకులకు డెఫినెట్ కూడా కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై అవినీతి అక్రమాలపై ఎంక్వైరీ చేస్తామని ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ ఆనాడు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేస్తే వచ్చిన తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇవాళ అవినీతికి కాదేదు అనర్హమని కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఇవాళ ఈ కార్ రేస్ వరకు అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కరు, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, గొర్రెల స్కాము, చేపల స్కాము, ఇవాళ అవినీతి ఎక్కడ వెతికినా కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అవినీతి అక్రమాలతోంటే లీకేజీలు ప్యాకేజీలతోటి కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన జరిగింది. ఇక ప్రత్యేకించి ఫోన్ టాపింగ్, ఇవాళ ఫోన్ టాపింగ్ అనేది సహజంగా ఏ ప్రభుత్వమైనా చేస్తుంది, ఎక్కడ ఎవరి మీద చేస్తుంది అది అందరికీ తెలిసిందే. కొత్తగా ఇక్కడ మనకు ఏదో నువ్వేదో డిగ్ చేసి మనం ఏదో డిగ్ చేసి తెలియవలసిన అవసరం లేదండి. దేశ భద్రతకు సంబంధించి టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిస్టులు చేసే వ్యక్తుల మీద టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంటది. కానీ కేసీఆర్ ఎవరి మీద చేసిండండి? తెలంగాణ సమాజంలో ప్రతిపక్ష నాయకులు, ప్రాంతీయ పార్టీల నాయకుల పైన, ఇతర రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీలు, జడ్జీలు, ఫిల్మ్ ఇండస్ట్రీస్, అదే విధంగా పారిశ్రామికవేత్తలు, సమాజంలో గౌరవప్రదంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇట్లాంటి అందరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. అదేమైనా వీళ్ళ మీద జరిగినప్పుడు తీసుకుందా? ఇవాళ వీళ్ళే చెప్తున్నా, చాలా మంది ఇవాళ నా ఫోన్ ట్యాపింగ్ అయింది ఆనాడు చాలా మంది కంప్లైంట్ చేసిరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆనాడు కంప్లైంట్ చేసిండు. ఇవాళ కేసు రావడానికి కూడా ఆయన కంప్లైంట్ ద్వారానే వచ్చింది. ఇవాళ ఆయన బీఆర్ఎస్ నుండి కాబట్టి ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. గతంలో కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది రైట్ టు ప్రైవసీ అండి, ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 రైట్ టు లైవ్ అండ్ ఫ్రీడమ్ అంటే ప్రాథమిక హక్కును కూడా భంగం చేసిరు. ఇది నేను చెప్పడం కాదు. 2017లో పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీం కోర్టు రైట్ టు ప్రైవసీ ఇస్ అనే ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. అంటే చివరకు ప్రాథమిక హక్కును కూడా భంగం చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు. చివరికి ఎంతవరకు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమెంట్ కి ఏం చెప్తారు? అంటే ట్యాపింగ్ లో అన్ని ప్రభుత్వాలు చేసేవే, తప్పేంటి అని, ఇల్లీగల్ ఏం కాదు అని చెప్పేసి అన్నారు కదా, దానికేం చెప్తారు మరి? వినండి, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. నేను అక్కడికే వస్తున్నా. కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకొని రావాలంటున్నాండి. భార్య భర్తలు చివరకు బెడ్రూమ్ లో ఏం మాట్లాడుకురో విన్నటువంటి దుర్మార్గులు కదా. భార్య భర్తలు విడిపోవడానికి నేను పేరు చెప్పదలుచుకోలే.
విడిపోవడానికి కూడా కారణమైనటువంటి దుర్మార్గులు కదా. చివరకు సొంత చెల్లెనే అన్నది కదా, నేను చెప్పలేదే, కవితారావు గారు నేను చెప్పలేదే, సొంత చెల్లెనే చెప్పింది నా ఫోన్ టాపింగ్ అయ్యి ఉండొచ్చు, అయ్యింది అని. అంటే చివరకు సొంత చెల్లె మీద, కుటుంబ సభ్యుల మీద కూడా నమ్మకం లేకుండా ఫోన్ టాపింగ్ చేసినటువంటి దుర్మార్గులు ఇవాళ ఆధారాలు చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి టీవీ ఛానల్ దగ్గర ఇలాంటి పరిణామాలు జరిగినాయి. అట్లుంటాయి. నిరాధారమైనటువంటి ఆధారాలు చేయకూడదు. ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి. వేగంగా బయట కామన్ మ్యాన్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడితే ఎట్లా బ్రదర్? వాట్ నాన్ సెన్స్ టాకింగ్. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడా, చదువుకున్నావు ఏం మాట్లాడదు, ఫస్ట్ విను, లిజన్, ఇతరు మాట్లాడు, రాసుకో. మాట్లాడింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నిరాధారమైనటువంటి ఆధారాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆధారాలు ఉంటే మాట్లాడంటావు. దానికి నాన్ సెన్స్. ఫస్ట్ లిజన్, ఫస్ట్ లిజన్. మూతి గురించి మాట్లాడుతున్నావు. నీకు పర్సనల్ వద్దు, డిబేట్ మేనర్స్ ప్రజలు చూస్తుంటారు. ఈ రకంగా చేస్తుంటే కూడా మీ పార్టీలకు సంబంధించి ఆ ప్రెస్టేజ్ మీరు తీసేస్తున్నట్లు కాస్త మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి దయచేసి. లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు ఒక నిమిషం, లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, దత్తాత్రేయ గారు ఒక నిమిషం, దత్తాత్రేయ గారు ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు, అది కరెక్ట్ కాదండి. మీరు చాలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తారు, మీకు తెలుసు. కాస్త మేనర్స్ మెయింటైన్ చేయాలి. ఆ రకంగా క్రిటిసైజ్ చేసి మాట్లాడకండి ప్లీజ్. దయచేసి అంశం పైనే ఉందాం, దానిపైనే మాట్లాడదాం ప్లీజ్. లింగం యాదవ్ గారు, సో మీరు ఇందాక అంటున్నారు కదా చేపలు, గొర్రెలు, కమిషన్లు అండ్ ఇవన్నీ చెప్తున్నారు కదా, లీకేజ్లు, ప్యాకేజ్లు అని చెప్పేసి. సో ఇవన్నీ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప మీరు వేసిన ఆ సిట్ కానీ ఏవి కూడా ఎంక్వైరీలో ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇంతవరకు లాగుతున్నారు కానీ మీరు ఆరోపణలు తప్ప ప్రూవ్ చేయట్లేదు. మీరు అంటున్నారు కదా ఇవన్నీ విషయాలు మాట్లాడడం అని. ఎందుకు అంటే సిట్ కంటే ముందు మీరే రిజల్ట్ ఇచ్చేస్తున్నారు. సునీత గారు, చెప్పండి. నేను మాట్లాడవచ్చా? చెప్పండి. మీరు ప్లీజ్ క్రిటిసైజ్ చేయకుండా మాట్లాడండి. ఫస్ట్ లిజన్. నేను ఇతరులు మాట్లాడడం డిస్టర్బ్ చేసిన అండి. వాళ్ళు చదువుకున్నారే కదా, అందరు ఇక్కడ విద్యలో రాసుకోవచ్చు కదా. చెప్పండి, ఆయన ఇంటరప్ట్ అవ్వరు. మీరు చెప్పండి, ఆయన ఇంటరప్ట్ అవ్వరు. ఇంటరప్టెడ్ నేను ఎందుకు మీరు అలౌ చేశారు? నేను మాట్లాడుతున్నా కదా, ఇతరు మాట్లాడినప్పుడు ఆయన ఇంటరప్ట్ అవ్వరు. మీరు చెప్పండి. అరే ఇంటరప్ట్ మరి ఎంత ముందు కాలం మాట్లాడినప్పుడు ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా? అరే మీరు ఆ మాత్రం కూడా మీరు ఎట్లా, మీరు ఒక పార్టీకి ఒత్తాసు పలితే నాకేం అభ్యంతరం లేదు. ఎవరికి ఒత్తాసు పలకట్లేదు. స్ట్రైట్ గా పాయింట్ అడిగాము, మీరు అది చెప్పండి అంటే మీరు ఏదో నేను ఒత్తాసు పలుకుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. జస్ట్ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి ఫస్ట్. సునీత గారు ఒక్క నిమిషం అండి, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు లింగం యాదవ్ ఇప్పుడు ఇంటరప్ట్ అవ్వట్లేదండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి, ఆయన చెప్పనివ్వండి. ఆయన చెప్పనివ్వండి. ఆయన లింగం యాదవ్ గారు ఆయన ఆగారు. మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. సిట్ ఎందుకు సిట్ ఏదైతే జవాబు చెప్పకముందే మీరు వేసిన ఆ కేసులకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు విచారణలు జరుగుతున్నాయి, దానికి సంబంధించి అక్కడ నుంచి ఏం అధికారికంగా ఒక ప్రకటన రాకముందే మీ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా మాట్లాడిస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు ఎందుకు? ఫస్ట్ వాళ్ళు చెప్తే కరెక్ట్ కదా, ముందు మీరే ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళ కమెంట్. దానికి ఏం చెప్తారు? ఎవరు నిరాధారణ చెప్పిరండి? ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అంటే ఎప్పుడు ఇవ్వాలండి? అంటే మీరు డిసైడ్ చేస్తారా ఎంక్వైరీ ఎప్పుడు జరగాలో, ఎన్ని రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని? ఎవరు చేస్తారండి? ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది, సిట్ ఎంక్వైరీ నడుస్తుంది. లెట్ ఇట్ బి వెయిట్. ఇవాళ ఒక్కొక్కరిని, ఇవాళ బండి సంజయ్ గారు ఇంకా రాలేదు, ఆయన టైం తీసుకున్నాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు, ఆయన టైం తీసుకున్నాడు. ఇవాళ చాలా మంది ఒక్కొక్కరిని పిలుస్తుండ్రు. ఇవాళ ఎన్ని రోజులు ఇవ్వాలని టైం లిమిట్ ఎవరు ఫ్రేమ్ చేస్తారండి? యూ విల్ ఫ్రేమా? జీనియస్ లో కూకున్న మనం ఫ్రేమ్ చేస్తావా? ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కదా. మీ లెక్క గతంలో ప్రతిపక్ష నాయకుడు తలుపులు దర్వాజా పలగొట్టి అరెస్ట్ చేసి ఉద్యమకారుని అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కాదు కదా. మీ ఏదైనా చట్ట ప్రకారం జరుగుతుంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మేము చట్టాన్ని గౌరవిస్తాం.
అంటే చట్టాన్ని గౌరవిస్తారు, టైం డిసైడ్, సరే వాళ్ళ డిసైడ్ చేసేది పక్కన పెడితే మీరు అంటున్నారు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు మీరు బయట ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆల్రెడీ ఇలా జరిగింది, ఇలాంటి మాటలు విన్నారు, బెడ్రూమ్ లో విన్నారు, అక్కడ విన్నారు, అవన్నీ మీకెలా తెలుసు? ఇంత వాళ్ళు చెప్పారా, అధికారులు